హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రైల్వే హరి వ్లాగ్స్ ఛానల్. సో పొద్దునే కార్లో కూర్చొని ఆడికి బయలుదేరదారు అనుకుంటున్నారా? ఎక్కడికి సుధీర్ ప్రయాణం? అది ఊరి పేరు కూడా తెలియదు. ఊరి పేరు తెలియకుండా కర్ణాటక బార్డర్లోకి పోతున్నాం. కర్ణాటక బార్డరే కానీ ఆంధ్రాలోకి వెళ్తున్నాం అనమాట. సో గుర్తుందా లాస్ట్ టైం ఒకసారి లైవ్ పెట్టినంటే అందరూ కొంతమంది స్టూడెంట్స్ అంతా వచ్చారు, లైవ్లోకి వచ్చి మనతో మాట్లాడడానికి ప్రయత్నించారు. సో ఆ రోజు మన లైవ్ అనేది కట్ అయిపోయింది కదా. సో ఆ హాస్టల్లోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంటే అది పుట్టపర్తి డిస్టిక్ అనుకోండి. సో పుట్టపర్తి డిస్టిక్ కర్ణాటక బార్డర్లో అయితే ఉందంట. సో అక్కడికి వెళ్ళి కొద్దిగా మేము ఫుడ్ ప్రొవైడింగ్ చేద్దాం అనుకున్నాము. సో అదైతే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పుడు మార్నింగ్ నేను, సుధీరు, తరుణ్ డీప్ డిస్కషన్ ఆలోచనలో. ఏం ఆలోచిస్తున్నావు తరుణ్? పొద్దున్నే ఎడగ వేసుకొని పోతాం. అర్థం కాదండి. అది కాదు, యాడికి వేసుకోపోతాను ఈయనకి అర్థం. సో అది గైస్, ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది మార్నింగ్ 6 o'clockకి. సో మేము అక్కడికి వెళ్ళాలకి ఎంత టైం అవుతుందో చూద్దాము. సో దగ్గర ఒక 260 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. సో చలో చూద్దాం. సో గైస్, ఇప్పుడే ఒక 2000కి అయితే పెట్రోల్ పట్టించామన్నమాట. 100 కిలోమీటర్ చూపిస్తుంది. సో మైలేజ్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకు చూపించడం అయితే 16-17 అయితే చూపిస్తుంది గైస్ ట్రిప్పు. సో కంప్లీట్గా పోయేచలకి ఎంత అవుతుందనే చూడాలి. ఒకసారి కంప్లీట్గా 0 to 0 ఫుల్ ట్యాంక్ అయితే పట్టి చూస్తాము ఎప్పుడైనా లాంగ్ ట్రిప్ పోయినప్పుడు. సో అప్పుడు మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో గైస్, పులివెందుల రూట్లో వచ్చే ఘాట్ అనమాట ఇది. పులివెందుల టు పెనుగొండకు వెళ్ళే రూట్ కూడా ఇది. సో చిన్నదే ఘాటు, పెద్దదేం కాదు, చాలా చిన్నది ఉంటుంది. బట్ ఎక్కువ జంతువులు కూడా ఏం పెద్దగా ఉండవు అనమాట ఈ పక్కన. కానీ 6 మలుపులు ఉన్నాయి. 6 ఏ సుధీర్, ఎట్లుంది జర్నీ కార్లో? కంఫర్టబుల్ ఉందా లేదా? కాళ్ళు సరిపోలే. నీ కాలు విను టిప్పరు ఇవి అయితే సరిపోతాయి. ఇట్లాంటి కార్లు ఎక్కడ సరిపోతాయి నీకు? అదే నీ కాలు వీళ్ళు టిప్పర్లు ఇవి అయితే కరెక్ట్ నీ పర్సనాలిటీకి. సో అది గ్యాస్ మొత్తానికి అయితే ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది? సో ఇంకా 155 వెళ్ళాలన్నమాట. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ పైన అవుతుంది అనుకుంటా వెళ్ళడానికి. సో తరుణ్ అయితే ఆల్రెడీ నిద్రపోతున్నాడు. సో గ్యాస్, స్టీరింగ్ అయితే చాలా కంఫర్టబుల్గానే ఉందన్నమాట. సో డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ అసలు లుక్ కూడా బాగుంటుంది కదా. ఈ స్టీరింగ్ నాకు బాగా నచ్చింది అనమాట టాటాలో. సో రీసెంట్గా మొత్తం అప్డేట్ అయ్యి సో బాగుందన్నమాట. బండ్లు 2 పడిపోయినాయి. ఆల్మోస్ట్ పుట్టపర్తి దగ్గరికి అయితే వచ్చేసాము. సో దాటుకున్నాము తెలియదు, ఇంకా రాలేదనుకుంటా, దగ్గరలో ఏమున్నాము. సో మన టైగర్లో, మన బెంగాల్ టైగర్ అనుకున్నాం కదా మన కార్లో. సో మన టైగర్లో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంత లాంగ్ రావడం ఇదే ఫస్ట్. ఇంతవరకు జస్ట్ ఓన్లీ లోకల్లే తిరిగాను అనమాట. సో ఇది దగ్గర మా ఇంటి నుంచి ఒక 200 కిలోమీటర్స్ ఏమో ఉందన్నమాట ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్. సో ఫస్ట్ టైం 200 కిలోమీటర్. సో మన టైగర్ పోతుంది.
ఏ తరుణ్ బాయ్ ఏ పెద్ద జీవిని ఎన్నికి పంపించావే నిద్రపోయిన సేపు నిద్రపోయినా ఆ డ్యూటీ ఆయనకి ఇచ్చిన వీళ్ళిద్దరు పని బాగుంది. ఫస్ట్ ఈయన పడకేసాడు లేచాడు, ఇప్పుడు ఆయన పోతాడు, ఆయన పడకేస్తాడు, నేనేమో డ్రైవింగ్ చేయాలా తప్పదు. మా ఇద్దరు పని బాగుందంటే మాకు ఇస్తే మేము డ్రైవింగ్ చేపిస్తాం. ఏడలేస్తారో నాకు ఇచ్చేరా నేను మీకు ఇవ్వాలంటే స్టీరింగ్ చెప్తా. మన ఆటోలు ఎవరో అన్నారు ఎవరోడా సారీ సారీ అంటే సారీ ఎవరు చెప్తాను కాసేగా ఉన్నాడా అదే పాట. సో అట్లా సో ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట. ఇంకా ఒక 80 కిలోమీటర్స్ ఉంది. 70నా? ఓకే. సో దర్గా కాడికి వెళ్దాం అనుకున్నాము, అలాగే ఇంకా చూద్దాం అనుకున్నాము. బట్ వాళ్ళకి ఫుడ్ ఈవినింగ్ టైంకి రెడీ చేస్తామని చెప్పాము. మేము వెళ్ళి ఇప్పుడు కుక్ చేయాలి కాబట్టి లేట్ అయిపోతుంది అనేసి ఇంకా ఎక్కడ ఆగకుండా వెళ్తున్నాం గైస్. చికెన్ ఎంత ఇప్పుడేదో చెప్తున్నావా? 220 అంతా చికెన్. ఇప్పుడు మన చికెన్ టాపిక్ ఎత్తున్నావా? మనం ఏం మాట్లాడు, నువ్వు పెట్టాలనుకున్నాం కానీ వాళ్ళు ఈ రోజు చెప్పు అది కానీ చెప్పు. అది కూడా లేకుండా వాళ్ళు ఏరా మీరు అంత దూరం పోయి కూడా మొన్న అయితే ఎస్టిమేషన్ వేసుకునేది మొత్తం చికెన్ 20 కేజీలు మొత్తం ఫుడ్ మొత్తం అనుకుంటే ఈ రోజు వాళ్ళు ఏం చేశారు, శనివారం నాన్ వెజ్ తినరట. అందుకనే ఇంకా ఏం చేశాడంటే ఏం బాయ్ తీసుకునింది మిల్లీ మేకర్ చెప్తే తీసుకొని ఇంకా స్వీట్ మైసూర్ పాకు ఇంకా దాల్చా కలర్ రైస్. సో అది గైస్ మొత్తానికి అయితే ఈరోజు పక్వాన్ మొత్తం ఫుడ్ మాస్టర్ అంతా చెఫ్ అంతా పెద్ద చెఫ్ అంతా మన పెద్ద జీవి అనమాట. పెద్ద జీవి సుధీర్. సో ఎట్లా వస్తుంది ఏంటనేది టేస్ట్ మంచిగా తిని తర్వాత రివ్యూ చెప్తాము. మనం చెప్పాలి వాళ్ళే చెప్తాం. వాళ్ళ పిల్లలు చెప్తారా? లే పిల్లలంతా ఫ్యాన్స్ సుధీర్ ఫ్యాన్స్ అయితే నువ్వు ఉప్పు ఎక్కువ వేసినా బాగుంది అంటారు. ఫ్యాన్స్ కాకపోతే చిరుపాటి పక్కన గైస్ ఏందో ఇది అర్థం కాల. వచ్చేసినాము డైరెక్ట్ కన్నడ బోర్డులు ఉన్నాయి, వాళ్ళేమో మాకు డిస్కనెక్టెడ్. ఎట్టా స్ట్రైట్ అంటే అట్లానా ఇట్లానా? అట్లా రైట్ రైట్ అందులో. సో వీళ్ళేమో మన తెలుగు అన్నారు, మన ఆంధ్ర రాష్ట్రం అన్నారు, కానీ కర్ణాటక రాష్ట్రంలోకి ఏమో ఎంటర్ అయిపోయాము. రూట్ మ్యాప్ తప్పు చూపిస్తుంది, అట్లా పోవాలా ఆ దారి. అదేలే ఓకేలే. ఎన్ని కిలోమీటర్లు? హలో 53. ఇంకా 53 ఉందా? సో కర్ణాటక బార్డర్కి వచ్చేసినాం గైస్ మొత్తానికి అయితే. యాక్చువల్గా ఇంత లాంగ్ ఉంటుందని అనుకోలేము మేము ఫస్ట్లో. సో దగ్గరే ఉంటుంది అనేసి వాళ్ళకి మాట ఇచ్చేసాం అనమాట. వస్తాము మీతో కలిసి మేము ఎంజాయ్ చేస్తాంలేండి అనేసి. కాబట్టి ఇంకా మాట ఇచ్చినాక తప్పదు కాబట్టి ఇంత దూరం వెళ్ళి చేయాల్సింది వస్తుంది. ఇంకా బోర్డులు కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయాం అనుకున్నాము, మళ్ళీ మన ఆంధ్రాలోకి అయితే వచ్చేసాము. ఇది కర్ణాటక టచ్ అయ్యి మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చింది. 2 బార్డర్లు అయితే ఉన్నాయంట. ఇది ప్రజెంట్ వచ్చేసి మడకశిర దగ్గరికి అయితే వచ్చాము అనమాట. సో మా ఇంటి దగ్గర నుంచి ఇప్పటికీ ఒక 200 కిలోమీటర్స్ అయితే రీడింగ్ వచ్చింది. ఇంకా 41 కిలోమీటర్స్. అవునా? ఇంకా 41 కిలోమీటర్స్ మాత్రం. ప్రిపేర్ రెడీగా ఉన్నావా లేదానికి యుద్ధం చేయడానికి? మడకశిర మడకశిరలో మడమ తిప్పబోతున్న సుధీర్ గంట తిప్పబోతున్న సుధీర్. సరే మడవక బాబు నువ్వు బియ్యం ప్యాకెట్ కాడపోతే ఏం వంట మాస్టర్ అంటుంటే ఆడకపోతే ఏం వంట. యాక్చువల్ గా అయితే ఇంట్లో బియ్యం అన్నీ రెడీగా పెట్టుకున్నాము, బియ్యం మర్చిపోయాము అనమాట. బియ్యం ప్యాకెట్ కానీ తీసుకొని ఇంట్లో పెట్టుకుని ఉంటే మొత్తం చేసుకున్నాం. కానీ అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే వంట మాస్టర్ బియ్యం మర్చిపోయినాడు. అది ఏడకి వచ్చిన తర్వాత 35 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అబ్బా అంట అప్పుడు మళ్ళీ దారిలో కొనుక్కోవాల్సి వచ్చింది. అది ఇంట్లో ప్యాకెట్లే కాసి ఇక్కడ కొనలేదు కానీ అందుకే కాదు. ఇంట్లో మా నాయన ఏమైనా పండించాడా లేకుంటే మా ముత్తాత ఏమైనా పండించి పెట్టారు? ఇంట్లో వాళ్ళకి కూడా లెక్క కట్టద్దు. నేను ఇప్పుడు అదే బియ్యం కట్ట ఇంట్లో కొన్నా అదే లెక్క, బయట కొన్నా లెక్క. ఇంట్లో బియ్యం అంటే ఇంట్లో కొని పెట్టింటే కదా బియ్యం వచ్చాయేమన్నా మాకు. అది కాదు, నీకంటే పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, నీకు వచ్చి ఇంట్లో ఇచ్చారు. మాకు అట్టలే, మాది కొనాలి అంగిట్లో పోయి. తప్పదు.
అది అంతా ఇంట్లో కాదు ఇంట్లో ఊరికి రావాలి. సరదాగా మాట్లాడుకుంటూనే వెళ్ళిపోయామన్నమాట. సో 260 కిలోమీటర్ల జర్నీనే తెలియలేదు. మేము వెళ్ళగానే చూడండి పిల్లలంతా కూడాను ఫుల్ హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ కోసం తెచ్చిన ఫుడ్ ప్రొవైడింగ్ కి తెచ్చిన వస్తువులు కూడా మేము ఒక్కొక్కటి దించుకుంటా ఉన్నాము. మేము వచ్చామని తెలియగానే స్కూల్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు అనమాట పిల్లలంతా కూడాను. వీళ్ళందరూ కూడాను మన వీడియోస్ చూస్తూ ఉంటారంట. ఇక్కడ ఉండే ఒక వార్డెన్ బ్రో వచ్చేసి బాబు అనే బ్రో, అతను కూడా మీకు వీడియోలో కనిపిస్తాడు. సో అతను వచ్చేసి మన వీడియోస్ వీళ్ళందరికీ చూపిస్తూ ఉంటాడంట. సో అప్పటి నుంచి వీళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చిగా మన వీడియోస్ చూడడం, మనల్ని ఇంతగా ఇష్టపడుతున్నారు వీళ్ళైతే. మీరు అందరూ అన్న టైం వచ్చారా, నీవే వచ్చారా? తెలుసా, అందరు చూస్తారా నా వీడియోస్? దేంట్లో చూస్తున్నారు మీరు అందరూ? యూట్యూబ్ లోనా? ఛానల్ పేరేంది? ఛానల్ పేరు ఇవ్వండిరా. రాయల్ విహారేనా? సూపర్ సూపర్ సూపర్. బాగుంటాయా వీడియోస్? సూపర్ సూపర్ సూపర్. హాయ్ 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 హాయ్. గబ్బిలాలు ఉంటాయా? అందరి కోసం ఎంత దూరం ట్రావెల్ చేసి వచ్చా కడప నుంచి. సో పిల్లలంతా కూడా ఫుల్ ఖుషి అయిపోయారనమాట. మనం వచ్చామనేసి చాలా మంది ఆ రోజు ఏదో వాళ్ళకి సైన్స్ ఫిక్షన్ ఉన్నా కూడా ఆ సైన్స్ ఫిక్షన్ కూడా ఎగరగొట్టేశారు. సో నాతోనే ఉంటూ నాతోనే తిరుగుతూ ఉన్నారనమాట. ఇంకొకటి, మేము వెళ్ళామో లేదో మనకి ఏడవినా కూడా ఈ దయ్యాల పంచాయతీ తప్పదు కదా. ఈ హాస్టల్ కి కొద్దిగా దూరంలో ఇంకొక లేడీస్ హాస్టల్ ఉందంట. ఆ లేడీస్ హాస్టల్లో ఆఫ్టర్నూన్ టైంలో ఏదో కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయని, గజ్జల సౌండ్లు వస్తూ ఉంటాయని, ఎవరో డోర్లను కదిలిచ్చినట్టు ఇలా సౌండ్స్ వస్తుంటాయనేసి అక్కడ ఉండే లేడీ వార్డెన్ అయితే చెప్పింది. సో దాన్ని కూడా ఒకసారి మీరు ట్రై చేయండి అంటే మేము ఆఫ్టర్నూన్ టైంలోనే వెళ్ళి అక్కడ ట్రై చేసాం అనమాట. సో నైట్ టైం తీస్తామంటే నైట్ టైం అక్కడ పర్మిషన్ అవ్వదు. ఆడపిల్లలంతా ఉంటారు అక్కడ, ఈవినింగ్ టైంలో వచ్చేస్తారు. సో ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళి ఉన్నారు. మీరు ఏమన్నా తీసి ఏమన్నా అక్కడ ఉందా లేదా చెప్తారా అంటే, సో మేమైతే అక్కడ కూడా వెళ్ళి కాస్త మా స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేసామన్నమాట. 5 మంది జనం భోజనం చేస్తాను. అదంతా కదే ఒకరి దెబ్బ కొట్టినాయి. మధ్యాహ్నమే 2 గంటలప్పుడే కొట్టినాయి. సరే అని మేము అట్లా అన్నం తిన్నా సైలెంట్ అయ్యాము. గజ్జలు కలకలకలా ఇంకొంటాను. పిల్లలు ఎవ్వరు లేరు నాష్టలో, నువ్వు అనేవాళ్ళు లేరు. కంకు పట్టి పీక్కొని పోతారే, ఇగ్గుకొని కంకి ఎక్కుంటూ పోతాను. అలా సేపులకి ప్రాణం పోయిందన్న. కూర్చున్నట్లే. గుర్తుందా మీకు అక్కడ జరిగింది? అంటే హాస్టల్ మొత్తంలోనా ఓన్లీ ఒక్క చోట జరిగిందమ్మా? అక్కడ మొత్తం అట్లే జరిగింది. ఓకే. సో గైస్ విన్నారు కదా ఆమె చెప్పింది. సో మధ్యాహ్నం పూట్లే మనం యాక్చువల్లీ ఇప్పుడు ఫుడ్ పెట్టడానికి ఇళ్ళకి వస్తే మనకు ఒక గోస్ట్ ఛాలెంజింగ్ అయితే ఇస్తున్నారు. లేడీస్ హాస్టల్ అంట. ఇప్పుడు వీళ్ళది వచ్చేసి ఇప్పుడు మనం వచ్చింది బాయ్స్ హాస్టల్. సో లేడీస్ హాస్టల్లో ఏదో యాక్టివిటీస్ జరుగుతున్నాయంట. వాళ్ళకి ఆఫ్టర్నూన్ సమ్ ఏదన్నా ఏందియా వాళ్ళకు చెప్పకూడదని పిల్లలకు ఆయన సైడ్ పోయినా అర్థం ఎత్తేసి. సో లేడీస్ హాస్టల్ అంట. పిల్లలు చూడండి అర్థాన్ని పగల కొడతారట వీళ్ళు. ఎక్కేసాను ఎక్కేసా చూడండి. సో అది గైస్. సో లేడీస్ హాస్టల్లో ఏదో సమ్ ఇష్యూ జరుగుతుందంట. ఒకసారి చూద్దాము ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. యూట్యూబ్ లోనే పెడతా సరేనా? ఓకేనా? పెడతా పక్కా పెడతా. ఈ రూమ్ లో ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్. దీంట్లో చీకటి డోర్ క్లోజ్ చేసి ಇಲ್ಲಿ ಯಾರ ಇರಿಕಿಂಗಲ್ಲ ಆತ್ಮಗಳು ದೈವಗಳು దయ్యమగలు ఇరికింగలా. మేమంతా తిరిగి చూసామన్నమాట. తిరిగి చూస్తే అక్క ఇక్కడ ఏముంటుంది అక్క, ఏం లేదు కదా, అంటే ఆ ఫీల్ అనేది కలగడం లేదు. మేబీ దయ్యాలు అనేటికి ఏదన్నా ఉన్నా కూడా మీకు నైట్ టైం ఏదైనా రియాక్ట్ అవ్వచ్చేమో, కానీ ఆఫ్టర్నూన్ టైంలో మీకు రియాక్ట్ అయింది ఏమన్నా ఓపెన్గా ఉంది కదా అంతా, గాలికి ఏదన్నా డోర్ సౌండ్ కానీ కిటికీల సౌండ్ కానీ ఇలా ఏమైనా వచ్చాయేమో
ఎవరన్నా పిల్లోళ్ళు నిజంగా ఎవరన్నా అలా దాముకోనుండి కానీ లేకుంటే ఎవరైనా స్కూల్ ఎగరగొట్టి హాస్టల్లో ఉండి వాళ్ళు ఏదైనా సౌండ్ చేసి ఉండొచ్చులే అని మేము చెప్తుంటే లేదన్నా మేము నిజంగా చూసాము, మేము నిజంగా ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఇలా ఒక్కసారి జరగలేదు, దాదాపుగా ఒక 2-3 సార్లు జరిగింది. అందుకని మేము ఇంత పకడ్బందీగా చెప్తున్నాము. నిజంగా మేము చూసాము, కావాలంటే మీరు సోలోగా ఉండి చూడండి, మీకు ఏమన్నా అనిపిస్తుందేమో అని చెప్పారు. సరే చూద్దాంలే, ఇంకా మేబీ అలా కూడా ఏమైనా జరగచ్చేమో, సోలోగా ఉండి ఏదైనా రియాక్ట్ అవుతారేమో అనేసి. సో నాకైతే నమ్మకం లేకున్నా కూడా సోలోగా ఉండి చూశాను అనమాట. సో గైస్, డే టైం ఏముండదో డే టైం అలాంటి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, నాకు కూడా ఎప్పుడు రాలేదు అని చెప్పాను. బట్ వాళ్ళైతే డే టైమే మాకు అనిపిస్తుంది, మధ్యాహ్నమే ఉందన్న చూడండి అన్న అన్నారు. సో మన వాళ్ళందరినీ బయటకు పంపించేసి నేను ఒక్కనే ఇక్కడ ఉన్నాను అనమాట. సో నాకు కనపడండి, మీకు ఏమైనా కనిపిస్తాయేమో కెమెరాలో ఒకసారి చూస్తుండండి. ఈజ్ దేర్ ఎనీ స్పిరిట్ ఈజ్ హియర్? ఇల్లిది యారాదు, దయ్యం ఇదియా? సో గైస్, వాళ్ళు ఎక్కడో అక్కడేమో కూర్చొని తింటూ ఉంటే ఇక్కడ ఈ రూమే సమ్ డోర్ సౌండ్స్, కిటికీ సౌండ్స్ ఇలా వినిపించాయంట. హాస్టల్లో పాపం సామాన్లతో సహా అలానే ఉన్నాయి. ఇంకొకటి వాళ్ళు చెప్పడం ఏంటంటే నైట్ టైం ఏం జరగట్లేదంట, ఓన్లీ డే టైమే జరుగుతున్నాయంట. అదే విచిత్రమో అర్థం కావట్లేదు. మామూలుగా అయితే మనకు డే టైంలో అక్కడే కానీ ఏమైనా యాక్టివిటీస్ జరగవు కదా, బట్ ఇక్కడ సో డే టైం జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇంకా ఫైనల్గా వాళ్ళకి ఒకటే చెప్పేశాను, ఇక్కడైతే మాకు తెలిసినంత వరకు ఏం లేదమ్మా, ఇంకా మీకు ఆ రోజు నిజంగా జరిగినంటే అది మీ గుడ్ లక్, ఈరోజు మాకు జరగలే కాబట్టి మా బ్యాడ్ లక్ అని చెప్పేసి ఇంకా వచ్చేసాను అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, సాయంత్రానికి మేము ఫుడ్ ప్రొవైడ్ చేసి మళ్ళీ రిటర్న్ అవ్వాలి కాబట్టి సో వచ్చి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఎవరు తెలుసా మీకు? ఏం పేరు? సుధీర్ అన్నలే తెలియదు. అబ్దుల్ అనుకన్నా రాయల్. సో ఈరోజు సుధీర్ చేతి వంట ఈ పిల్లలు తినబోతున్నారు. సో హ్యాపీగా ఉండాలని అందరు కోరుకోండి. చాలా ఏం లేదు, బాగా చేస్తాడు అనమాట సుధీర్ కూడా. సో అందరు పిల్లలంతా ఫుల్ మస్తు ఎంజాయ్గా ఉన్నారు, ఫుల్ ఖుషిగా ఉన్నారనమాట. మేబీ మీరు ఆల్రెడీ చూసేసి ఉండొచ్చు వాళ్ళు నేను వచ్చినప్పుడు ఎలా హ్యాపీ ఫీల్ అయ్యారో, ఎలా ఉన్నారనేసి. సో వీళ్ళ కోసం అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చింది మనం. వంట మాస్టర్ చెప్పు అబ్దుల్ మాస్టర్. ఏం ఫస్ట్ దాల్చారా? అది ఊరికెళ్ళండి చల్లబోయింది. సబ్స్క్రైబర్ల కోసం చూడండి, తరుణ్ రక్తం చిందించి మరీ వంట చేస్తాడు. ఏం అయ్యే పనులు కాదు మన వల్ల. వంట మాస్టర్ సగం పోతుంది ఫాస్ట్గా నా ఏళ్ళు కోసుకుంటాను. గైస్, తరుణ్ చూడండి పిల్లలకి సినిమా చూపించాడు. కాబట్టి మీరే మాకు సంతోషమ్మా. ఎప్పటి నుంచి చూసారమ్మా? 3
సార్ 3 నెలల నుంచి చూస్తున్నారా? కంటిన్యూ చూస్తుంటా. థ్యాంక్ యూ సో మచ్ మా. మొన్న బంతల వీడియో తెస్తిన అయితాడు. ఇంకా 5 రోజులు అయిన సైడ్స్ మీరు. సో గైస్ మొత్తానికి అయితే ఇప్పుడు టైం 4 అవుతుంది. మన వాళ్ళు దాల్చా అయితే ఇంకా కుక్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసామన్నమాట. యాక్చువల్గా మేము అనుకునేది ఇక్కడ ఓన్లీ బాయ్స్ హాస్టల్ వరకే, బాయ్స్ వరకే చేద్దామని అనుకున్నాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడ కూడా గర్ల్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఒక 100 మంది దాకా ఉన్నారు. అంటే ఇంకా సరే పనిలో పని వచ్చేసాం కదా అనేసి వాళ్ళకు కూడా సో వండుతున్నాం అనమాట. అందుకని కాస్త లేట్ అయిపోయింది. ఇంకా దబరాలు అవన్నీ తెచ్చి పెట్టారు. సో ఇంకా స్టార్ట్ చేయలేదు, దాల్చారే ఇంకా చేస్తున్నారు. సో టైము 4 అవుతుంది. ఎప్పుడు ఫినిష్ చేశారు అంటే వాళ్ళ టైము తినే టైం 7 అలా అవుతుందంట. సో ఆ టైంకి ఫినిష్ చేద్దామని అనుకుంటున్నారు. సో అది చూసారు కదా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇంతమంది ఉన్నారు మన వీడియోస్ చూసేవాళ్ళు, ఇంతమంది అభిమానించే వాళ్ళు అనేసి. సో చాలామంది ఇంట్లో ఫ్యామిలీస్ కూడా వచ్చారనమాట. సో వాళ్ళు కూడా వచ్చి కలిసి ఫొటోస్ తీసుకొని వెళ్ళారు. సో ఫుల్ హ్యాపీ. నువ్వేనా తయారు చేసింది ఇదే? ఏంది అది? హైడ్రోస్కోపా? ఏం కన్నా సందరు ఏం చూడాలి నిన్ను చూసుకో బయట కనస్తున్నానా? కనిపిస్తున్నానా? సో నెక్స్ట్ ఇంకా క్రియేటివ్గా ఆలోచించు. ఆయన వీడియోలో సన్నగా ఉన్నాడట, రియల్ చూసి లావున్నాడట. కళ్ళు మనిషి ఆడ ఒకటే ఎడ ఒకటే, తగ్గేది రాను. చెప్పు డైలాగ్ చెప్పు. మనం తగ్గేదిలే పెరిగేదిలే అంతే. తగ్గేది రాని చెప్పు. తగ్గేదిలే పెరిగేది. ఇవన్నీ అట్టే దూరుచున్నావా? బాయ్ ఉండరా మంటన్నా మంటని రా. మనం తగ్గేది లేదయ్యా. చెప్తా సో గైస్ చూసారు కదా వెనకాలంతా మన బ్యాచ్. సో అంతా వెయిటింగ్ మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు అనమాట మన వాళ్ళంతా కూడాను. సో ఫుల్ హ్యాపీ మన వాళ్ళంతా చూడండి, ఇంకా వస్తూనే ఉన్నారు. సో ఫైనల్గా ఆల్మోస్ట్ అయిపోయింది రైస్ అయితే. ఏం ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు గైస్, వీళ్ళు ఎక్కువ తినమన్నారు. సో చికెన్ చేద్దామంటే సో ఈరోజు సాటర్డే అని తినమన్నారు. ఇంకా సర్లే అనేసి ఇంకా వచ్చి ఓన్లీ దాల్చారు, అదేంటి వెజిటబుల్ రైస్ మాదిరి అది చేసాము. ఇంకా కొద్దిగా స్వీట్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా ఇది నేను ఇప్పుడు కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు అనుకున్నాను ఫుడ్ తినిపించాలనేసి. సో అది ఫైనల్గా ఈరోజు వీళ్ళతో డన్ అయిపోయింది మన సబ్స్క్రైబర్లతో. ఇంకొకటి మేమైతే ఫాస్టింగ్ ఉన్నాం అనమాట. సో ఫాస్టింగ్ ఉండే ట్రావెల్ చేసాము, ఫాస్టింగ్ ఉండే అక్కడ కుకింగ్ చేసాము. సో ఇంకా ఒక్క పొద్దు టైం అవుతుంది అనేసి మసీద్కి వెళ్ళి అక్కడే ఫాస్టింగ్ కూడా రిమూవ్ చేసాము అనమాట. అంత లోపల ఫుడ్ అయితే మొత్తం అయిపోయింది, ఇంకా కుకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మేము వచ్చేళ్ళకి మన వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, ఇంకా వాళ్ళకి కూడా అదే టైం అనేసి ఫుడ్ తినేది. సో ఇంకా స్టార్ట్ చేసాం అనమాట ఫుడ్. ఫుల్లా హలో అయితే వెళ్ళి హాస్టల్ ಹತ್ರ
నచ్చింది కదా అందరికి? బాగుంది కదా? తినండి హ్యాపీగా. ఛానల్ పేరు చెప్పలేదు మీరు. హ్యాపీనా అందరూ? ఫుల్ హ్యాపీనా? బాగుందా ఫుడ్? ఎలా చేశాడు మీ సుధీర్? బాగా చేశాడా? సుధీర్ ఫ్యాన్స్ ఎంతమంది ఇక్కడ? లైక్ సో గైస్ మొత్తానికి అయితే ఫైనల్ గా ఫాస్టింగ్ అయిపోయింది. ఏం సుధీర్ సుధీర్ ఫ్యాన్స్ తట్టుకోలేకుండా తోసుకొని వచ్చేస్తా. సో ఫైనల్ గా అయితే హ్యాపీగా ఫుడ్ అంతా అయిపోయింది. ఇంకా మేము ఏదైనా జ్యూస్ తాగుదామని బయటికి వచ్చాము. సో ఇంకా ఇది గైస్ వీడియో మేబీ బ్లాగ్ ఇంతటితో ఎండ్ అవ్వచ్చు. సో బ్లాగ్ అందరికి నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ లవ్ యూ. ఇక అందరికి ఫుడ్ ప్రొవైడింగ్ అయిపోయిన తర్వాత నైట్ మాకు ఇంకొక ఛాలెంజింగ్ అయితే ఇచ్చారనమాట. వీళ్ళు ఇక్కడ మాకు మోస్ట్ 100 ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, అక్కడికి వెళ్ళి షూట్ చేద్దామన్నా, మాకు అక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని ఉన్నాము అనేసి. సో మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారనమాట. సో అక్కడ షూట్ అయితే చేసాము మేము ఆల్రెడీ. మేబీ ఆ వీడియో మీరు మన మెయిన్ ఛానల్లో చూసేసి ఉండొచ్చు. ఒకవేళ ఇంకా ఎవరైనా మిస్ అయ్యారు, మన మెయిన్ ఛానల్ రాయల్ విహార్లో ఆ వీడియో ఉంటుంది, సబ్స్క్రైబర్లతో గోస్ట్ హంటింగ్ ఛాలెంజ్ అనేసి. సో ఆ వీడియోని చూసేయండి. సో అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ అలాగే హంటింగ్ మొత్తం అన్ని కూడా ఎక్కడే కానీ తగ్గకుండా మనం ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. సో గ్యాస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఆంధ్రాలో ఉన్నాను. ఇప్పుడు నేను ఒక్క అడుగులో కర్ణాటక వెళ్ళిపోగలుగుతాను. ఎలా అని చూస్తారా? సో చూసారా ఈ బార్డర్ ఎందుకు చూసారా? ఇది ఇప్పుడు వెహికల్ వస్తుంది ఆంధ్ర, ఇటుపక్క చూడండి కర్ణాటక. సో అది ఏదో ఓ సినిమానో ఏదో ఉంది సిద్ధార్థది. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. హీరోయిన్ ఒకేసారి 2 రాష్ట్రాల్లో ఉండాలని సిద్ధార్థ చూపించినట్టు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనము ఇట్లా వచ్చామంటే ఆంధ్ర, ఇట్లా వచ్చామంటే కర్ణాటక. సో బార్డర్ అంటే ఇది. బ్రో బాబు బ్రో వచ్చాను. అదే గెస్ట్ హౌస్ మాది. ఇప్పుడు ఇంతకు నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? వాస్తవమే. అదే ఆంధ్ర, ఇది కర్ణాటక. ఇది కర్ణాటక. సూపర్. సో చూడండి గైస్, ఒకే చోట. నీకు రాదు ఎప్పుడు? నీకు సగం బాడీ ఆంధ్ర రోడ్ లో ఉంది, సగం బాడీ ఇద్దరు రావాల్సిందే. ఏంటి పరిస్థితి? ఇద్దరు రావాల్సిందే. ఏంది పరిస్థితి కాదు, ఇద్దరు రావాలి. ఇప్పుడు ఏంది కాదు, ఏడదంగా పడిందా అది వీనికి సంబంధము, అటుపక్క ఏడదంగా పడింది అది వానికి సంబంధం. ఇప్పుడు మన నుంచి లేకపోతే మన ఆంధ్ర ఏ పాట గెస్ట్ హౌస్ కాదు గాజ్ బార్డర్, ఏ బార్డర్ కావాలంటే లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాడు. ఆ బాటలో పోయాడు. అదేమన్నా ఆటో అనుకున్నావా? 3 గంటలు కాదు 4 గంటలు. స్టార్ట్ చేయమంటావా? స్టార్ట్ ఎవడన్నా చేస్తాడు, వాడు ఉన్నాడు చూసా, పాలు తాగే పిల్లడు అవుతారు. బండి మూవ్ చేయమంటావా? బండి స్టార్ట్ చేస్తానావా? బండి మూవ్ చేయమంటావా? స్టార్ట్ చేస్తానావా? అయితే నడుచుకుంటా పోతానులే. నమ్మకం లేదరా, నాకు నమ్మకం లేదరా అంటావా? స్టార్ట్ చేసి మూవ్ చేస్తా. వద్దులే దా, వద్దురా. ఇప్పుడు అప్పులు చేసుకున్నా నేను. సో గైస్, హర్రర్ బ్లాగ్ లో ఫన్నీ బ్లాగ్ యాడ్ అవ్వచ్చు మేబీ.